students. This is Srinivasu working as a lecturer of computer science, ABN PRR College of Science, Kovur. Okay, today we have to discuss about chord rules in relational model. మనకి లాస్ట్ సెషన్లో చెప్పాం రిలేషనల్ మోడల్ అంటే ఏంటి, రిలేషనల్ మోడల్లో ఉన్న ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి అన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది రిలేషనల్ మోడల్లో మనకి మేజర్గా కొన్ని రూల్స్ అనేది కార్డ్ అంటే ఆధార్ నేమ్ అండి. ఈ ఈఎఫ్ కార్డ్ అనే ఆధారు సైంటిస్ట్ కొన్ని రూల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే డిబిఎంఎస్ నుంచి ఆర్డిబిఎంఎస్కి అంటే రిలేషనల్ మోడల్ అవ్వడానికి కొన్ని రూల్స్ని ప్రొవైడ్ చేశాడు. ఆ రూల్స్ని సాటిస్ఫై చేస్తేనే ఆ డిబిఎంఎస్ ఆర్డిబిఎంఎస్ అనేది అవుతుంది. అంటే నోవేడేస్ వరాకిల్ మనకి డేటాబేస్ మెయింటైన్ చేయడానికి ఒక అప్లికేషన్ ఉంది. మీకు వెండర్స్ ఆఫ్ డిబిఎంఎస్లో చెప్పాను వరాకిల్ అని. అలా ఆ వరాకిల్ కూడా ఈ రూల్స్ని ఫాలో అవుతుంది. 8.5 రూల్స్ని ఫాలో అవుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఈఎఫ్ కార్డ్ మనకి ఈ ఈఎఫ్ కార్డు ఆధారు కంప్యూటర్ సైంటిస్ట్ ఇతను ఏం చేశాడంటే రిలేషనల్ మోడల్ని ఇన్వెంట్ చేశాడు. ఓకే, ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది ఈఎఫ్ కార్డ్ వాజ్ ఏ కంప్యూటర్ సైంటిస్ట్ హూ ఇన్వెంటెడ్ ఏ రిలేషనల్ మోడల్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డేటాబేస్ రిలేషనల్ మోడల్ అనే ఒక కాన్సెప్ట్ని డేటాబేస్కి ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ రిలేషనల్ మోడల్. In relational database was created, CORD proposed 13 rules, popularly known as CORD's 12 rules, to test DBMS concept against his relational model. అది అంటే మొత్తం ఓవరాల్గా 13 రూల్స్ వస్తాయి. 0th రూల్ నుంచి 12th రూల్ వరకు ఈయన కొన్ని రూల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రూల్స్ని సాటిస్ఫై చేస్తేనే ఆ డిబిఎంఎస్ ఏమవుతుంది, రిలేషనల్ డేటాబేస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఆ 13 రూల్స్ని ఫాలో అవ్వగలగాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఈ 13 రూల్స్ని మీరు రాయటం జరుగుతుంది. అంటే 12 అన్నారు, 0th నుంచి స్టార్ట్ చేస్తే అవి 13 రూల్స్ అవుతాయి. ఓకే, ఇంకేం చెప్పారంటే కార్డ్ రూల్ యాక్చువల్లీ డిఫైన్ వాట్ క్వాలిటీ డిబిఎంఎస్ రిక్వైర్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్డిబిఎం. అంటే వాట్ క్వాలిటీ ఏ డిబిఎంఎస్ రిక్వైర్. డిబిఎంఎస్లో క్వాలిటీ పరంగా ఏవైతే మనకి మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ని ఓకే వెతికి దాని యొక్క క్వాలిటీని తయారు చేసే డిబిఎంఎస్ ఏదైతే ఉందో అది ఆర్డిబిఎంఎస్ అని చెప్పి చెప్పడం జరిగింది. టిల్ నో దెర్ ఈజ్ ఏ హార్డ్లీ ఎనీ కమర్షియల్ ప్రొడక్ట్ దట్ ఫాలోస్ ఆల్ 13 కార్డ్ రూల్స్. ప్రజెంట్ ఎనీ కమర్షియల్ ప్రొడక్ట్ అంటే మనకి బిజినెస్ పరంగా తీసుకుంటే ఆ బిజినెస్ పరంగా ఉపయోగించుకునే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వరాకిల్ కానీ ఇంకా సైబేస్ కానీ ఓకే మైఎస్క్యూఎల్ కానీ ఇవన్నీ మనకి కార్డ్ రూల్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది. ఈవెన్ వరాకిల్ ఫాలో ఓన్లీ 8.5 రూల్స్. ఓకే, అవుట్ ఆఫ్ 13 ద కార్డ్ 12 రూల్స్ ఆర్ ఫాలోస్. మనకి ఈ ఆధార్ ఏవైతే ఉన్నారో ఆధారు సమ్ రూల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దేనికి, రిలేషనల్ డేటాబేస్కి. ఇప్పుడు ఆ ఒక్కొక్క రూల్ గురించి మనం నేర్చుకుందాం. మీరు ఆర్డర్లోనే ఎగ్జామ్లో కూడా ఆర్డర్లోనే రాయవలసి వస్తుందండి. ఏ ఆర్డర్ పడితే ఆర్డర్ రాయకూడదు. కాబట్టి ఈ డిబిఎంఎస్ నుంచి అంటే రిలేషనల్ డేటా మోడల్ అనే కాన్సెప్ట్ ద్వారా ఆర్డిబిఎంఎస్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఆ డిబిఎంఎస్ నుంచి ఆర్డిబిఎంఎస్ అవ్వడానికి మనం రూల్స్ని ఫాలో అవ్వాలి, తప్పదు. కాబట్టి ఒక్కొక్క రూల్ని మనం చూద్దాం. ఫస్ట్ రూల్ 0th రూల్ అంటారు దాన్ని, రూల్ 0. ఓకే, దిస్ రూల్ స్టేట్స్ దట్ ఫర్ ఏ సిస్టమ్ టు క్వాలిఫై యాజ్ అన్ ఆర్డిబిఎంఎస్. ఈ రూల్ ఏంటి అంటే మేజర్గా ఏదైతే మనకి అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషను మినిమం ఆర్డిబిఎంఎస్కి క్వాలిఫై అవుతుందా లేదా. ఇట్ మస్ట్ బీ ఏబుల్ టు మేనేజ్ డేటాబేస్ ఎంటైర్
ఎంటైర్లీ త్రూ ద రిలేషనల్ క్యాపబిలిటీస్. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని సపోర్ట్ చేయడానికి మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా లేదా, అంటే క్వాలిఫై అవుతుందా లేదా, అంటే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అనేది మీ దాంట్లో రన్ అవుతుందా లేదా, అంటే రిలేషనల్ మోడల్లో మస్ట్ ఫాలో యాజ్ ఏ టేబులర్ ఫార్మేట్ డేటా. అంటే డేటా అంతా టేబులర్ ఫార్మేట్లో ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. మన సిస్టంలో ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావలసిన ఫ్రేమ్వర్క్ ఉందా లేదా అనేది కూడా మన దాంట్లో. అంటే ఇప్పుడు సపోజ్ వరాకిల్ ఉందనుకోండి, వరాకిల్ అనేది 8.5 రూల్స్ని ఫాలో అవుతుంది. అంటే కంపల్సరీ ఇది ఆర్డీబీఎంఎస్ని సపోర్ట్ చేస్తుందని చెప్పేస్తాను. మినిమం 7 పాయింట్స్ని కవర్ చేస్తే అది ఆర్డీబీఎంఎస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 8.5 అంటే 8.5 రూల్స్ని ఫాలో అవుతుంది కాబట్టి వరాకిల్ అనేది ఆర్డీబీఎంఎస్ని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ వరాకిల్ మన సిస్టంలో ఇన్స్టాల్ అవ్వట్లేదు అనుకోండి, అంటే సపోర్ట్ చేయట్లేదు, లేదా ఆ అప్లికేషన్ మన దాంట్లోకి రన్ అవ్వట్లేదు, అప్పుడు ఏమవుతుంది, ఆర్డీబీఎంఎస్ అనే అప్లికేషన్ మన దాంట్లో ఉపయోగం ఉండదు, అంటే పనిచేయదు. కాబట్టి రూల్ 0 వర్తించదు. రూల్ 0 వర్తించలేదు అని అంటే ఆల్మోస్ట్ ఆర్డీబీఎంఎస్ సపోర్ట్ చేయదు. కాబట్టి రూల్ 0 ఏంటి, దిస్ రూల్ స్టేట్స్ దట్ ఫర్ సిస్టమ్ టు క్వాలిఫై యాజ్ అన్ ఆర్డీబీఎంఎస్ ఇట్ మస్ట్ బీ ఏబుల్ టు మేనేజ్ డేటాబేస్ ఎంటైర్లీ త్రూ ది రిలేషనల్ క్యాపబిలిటీస్. అది కంపల్సరీ రిలేషనల్ క్యాపబిలిటీస్ని ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకే, ఏంటి పర్టికులర్ సిస్టమ్, అప్పుడే అది ఆర్డీబీఎంఎస్కి సపోర్ట్ చేస్తుంది. ఇది రూల్ 0ని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రూల్, ఇన్ఫర్మేషన్ రూల్. ఆల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ మెటాడేటా. మెటాడేటా అంటే ఈజ్ నథింగ్ బట్ డేటా అబౌట్ డేటా. అంటే మనకి రా డేటా తీసుకుని టేబులర్ ఫార్మేట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. అందులో మల్టిపుల్ టైప్ ఆఫ్ డేటా అప్లికేషన్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. అలాంటి స్టోర్ చేసిన డేటాని ఇది కూడా స్టోర్ డేటా ఇన్ సెల్స్ ఆఫ్ టేబుల్స్. అంటే ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు బి రిప్రజెంటెడ్ యాజ్ స్టోర్ డేటా ఇన్ సెల్స్ ఆఫ్ టేబుల్స్. అంటే టేబుల్స్లోనే కదా మనం స్టోర్ చేస్తాం. ఆ టేబుల్స్లో స్టోర్ అయిన పాయింట్స్ని మనం సెల్స్ అంటారు. సెల్ అంటే మనకి రో అండ్ కాలం కంబైన్ అయ్యే జంక్షన్నే మనం సెల్ అన్నట్టు. అంటే రెక్టాంగులర్ ఫార్మేట్లో మనకి రెక్టాంగులర్ బాక్స్ కింద కనబడుతుంది చూడండి, అలా రెక్టాంగులర్ బాక్స్ కింద కనబడితే అంటే మనకి సపోజ్ ఈ విధంగా ఉంటుందండి. అది అంటే చూడండి, అది ఇప్పుడు చూడండి, ఇది ఏమవుతుంది, రో అవుతుంది, ఇదేమవుతుంది, కాలం అవుతుంది. ఇప్పుడు ఈ రో కాలము అంటే ఈ కాలము కంబైండ్ అయ్యే జంక్షన్ మనం ఏమంటున్నాం, మనం సెల్ అని అంటున్నాం. అంటే డేటా అనేది సెల్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి ద రోస్ ఆర్ కాలమ్స్ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ అన్ఆర్డర్డ్. కాబట్టి ఈ డేటా అనేది టేబులర్ ఫార్మేట్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఏ ఫార్మేట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి, కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అంతా ఏ ఫార్మేట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి, టేబులర్ ఫార్మేట్లోనే స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంటే ఆర్డీబీఎంఎస్ మస్ట్ ఫాలో యాజ్ ఏ టేబులర్ ఫార్మేట్. ఓకే, నెక్స్ట్ రూల్ గ్యారంటీ యాక్సెస్. అంటే కంపల్సరీ డేటాని యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈచ్ యూనిక్ పీస్ ఆఫ్ డేటా అటామిక్ వాల్యూ షుడ్ బి యాక్సెస్డ్ బై టేబుల్ నేమ్ ప్లస్ ప్రైమరీ కీ ప్లస్ యాట్రిబ్యూట్ కాలం. అంటే మనకి డేటా అంతా ఇందులో స్టోర్ అవుతుందని చెప్పుకుంటున్నాం, టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అయిన డేటా మనం యాక్సెస్ చేయగలగాలి అని అంటే టేబుల్ నేము, రో, యాట్రిబ్యూట్. అంటే ప్రైమరీ కీ అంటే మనకి
నాట్ అలౌడ్ డూప్లికేట్ వాల్యూస్. మనకి స్టూడెంట్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, అది ఒక ప్రైమరీ కీ కింద పనిచేస్తుంది. యాట్రిబ్యూట్ కాలమ్ నేమ్, మనకి కాలం ఏంటి, ఓకే, నేమ్ కానీ ఫస్ట్ నేమ్ కానీ అలాగా మనకి షుడ్ బి యాక్సెస్డ్ బై, ఎలా యాక్సెస్ అవుతుంది, టేబుల్ నేము ప్లస్ ప్రైమరీ కీ ప్లస్ యాట్రిబ్యూట్, ఈ మూడు యాడ్ చేసుకుంటే అప్పుడు అది యాక్సెసిబిలిటీ అవుతుంది అని చెప్పి చెప్పడానికి గ్యారంటీ యాక్సెస్ అనే రూల్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ నోట్, టు ఏబుల్ టు డైరెక్ట్లీ యాక్సెస్ ఏ పాయింటర్ టు ఏ వైలేషన్ దిస్ రూల్. నెక్స్ట్ సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్. మనకి సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్లో ఏంటో ఒకసారి చూద్దాం. నల్ హ్యాస్ సెవరల్ మీనింగ్స్. ఇట్ కెన్ మీనింగ్ మిస్సింగ్ డేటా, నాట్ అప్లికబుల్ ఆర్ నో వాల్యూ. యాక్చువల్గా ఇట్ షుడ్ బి ఏ హ్యాండిల్డ్ కన్సిస్టెంట్లీ. ప్రైమరీ కీ మస్ట్ నాట్ బి నల్. ఎక్స్ప్రెషన్ ఆన్ నల్ మస్ట్ గివెన్ నల్. ఏం లేదండి, ఇక్కడ నల్ అనే వాల్యూ అంటే ఒక్కొక్కసారి డేటాబేస్లో డేటా మిస్ అయిన వాల్యూ ఏదైతే ఉందనుకోండి, ఆ మిస్ అయిన వాల్యూని మనం రిట్రీవ్ చేసుకోవడానికి నల్ వాల్యూ అనేది ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయాలి, మనం ఇన్సర్ట్ చేయవలసి వస్తుంది. ఇంకొకటి ఏంటి, ప్రైమరీకి మనం ఏ కాలమ్ని అయితే మన ప్రైమరీ కీ కింద మెన్షన్ చేసుకోవడం జరిగిందో, అంటే ఏ కీని అయితే ప్రైమరీ కీ కింద, అంటే రికార్డ్ అనేది రోలో మనం ఇన్సర్ట్ అవుతుంది, అందులో ఏ కాలం బేస్ చేసుకుని అయితే రోని ఇన్సర్ట్ చేసామో ఆ కాలంని మనం ఒక్కొక్క కాలంని ప్రైమరీ కీ కింద తీసుకుంటాం. అలాంటి ప్రైమరీ కీ కింద తీసుకున్న కాలం ఏదైతే ఉందో అది నల్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఆ హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడూ నల్ అవ్వకూడదు, కంపల్సరీ వాల్యూ ఉండాలి. అది ప్రైమరీ కీ. ఓకే, లేదా మిస్సింగ్ ఆఫ్ డేటా ఉందనుకోండి, అది అప్పుడు ఏమవుతుందంటే నల్ వాల్యూని కూడా ఒక సిస్టమేటిక్గా ఎక్కడైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేసి ఆ డేటాని రిట్రీవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సిస్టమేటిక్ ట్రీట్మెంట్ అంటే నల్ వాల్యూని కూడా ఒక సిస్టమేటిక్గా ఎంటర్ చేస్తారండి, సిస్టమేటిక్గా ఫాలో అవుతారు. అది మనకి సిస్టమేటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఫోర్త్ రూల్, యాక్టివ్ ఆన్లైన్ క్యాటలాగ్. ఓకే, ఏంటి, డేటాబేస్ డిక్షనరీ మస్ట్ హ్యావ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటాబేస్. డిస్క్రిప్షన్ అంటే ఏంటి, మనం డేటా టేబులర్ ఫార్మేట్లో డేటాను స్టోర్ చేసుకుంటే ఆ టేబులర్ ఫార్మేట్లో ఉన్న డేటానంతా ఒక డిస్క్రిప్షన్ ఫార్మేట్లో మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే టేబుల్ దేనికి, ఆ కాలమ్స్ దేనికి, ఓకే, ఏ టైప్ ఆఫ్ ఏ బిజినెస్ అప్లికేషన్ పర్పస్ గురించి నేను ఈ టేబుల్ క్రియేట్ చేశాను అని చెప్పి ఒక క్యాటలాగ్ని, అంటే డిక్షనరీని కంపల్సరీ మనం తయారు చేయడం జరుగుతుంది. క్యాటలాగ్ టు బి గవర్నర్డ్ బై సేమ్ రూల్ యాజ్ ఇట్ rest of the database. The same query language to be used on catalog on application database. అంటే కొన్ని రూల్స్ని మనం ఫాలో అవుతున్నాం, ఈ బిజినెస్ అప్లికేషన్ గురించి నేను ఈ డిక్షనరీని ఫాలో అవుతున్నాను అని చెప్పి డేటాబేస్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ రూల్స్ని కూడా మనం అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. దాన్నే మన డిస్క్రిప్షన్ ఆఫ్ ఆన్లైన్ క్యాటలాగ్ లేదా డిస్క్రిప్షన్ ఆఫ్ డేటాబేస్ లేదా ఆన్లైన్ క్యాటలాగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పవర్ఫుల్ లాంగ్వేజ్, మనకి పవర్ఫుల్ లాంగ్వేజ్ ఏంటి, వన్ వెల్ డిఫైన్డ్ లాంగ్వేజ్ మస్ట్ దేర్ ప్రొవైడ్ ఆల్ మేనర్స్ ఆఫ్ యాక్సెసింగ్ డేటా. ఏంటి ఇక్కడ యాక్సెసింగ్ డేటా అనేది, ఇక్కడ SQL అని చెప్పి స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఇఫ్ ఏ ఫైల్ సపోర్టింగ్ టేబుల్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ మేనర్ ఎక్సెప్ట్ SQL ఇంటర్ఫేస్, దెన్ ఇట్స్ ఏ వైలేషన్ ఆఫ్ దిస్ రూల్. మనకి ఈ RDBMS లో అంటే డేటాబేసు RDBMS అవ్వడానికి మనకు ఒక లాంగ్వేజ్ అనేది, ఇప్పుడు వరాకిల్లో మనకి SQL అనేది ఉంది. ఈ SQL లాంగ్వేజ్ అనేది కంపల్సరీ, అంటే ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే RDBMSకి బాగా సపోర్ట్ చేసే లాంగ్వేజ్ ఏంటి అని అంటే మనకి SQL అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. వన్ వెల్ డిఫైన్డ్ లాంగ్వేజ్ మస్ట్ దేర్ టు ప్రొవైడ్ ఆల్ మేనర్స్ ఆఫ్ యాక్సెసింగ్ డేటా.
ఏ మేనర్లో అయినా సరే డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఒక మీడియేటర్ ఆఫ్ అప్లికేషన్ కావాలి. ఆ మీడియేటర్ ఆఫ్ అప్లికేషన్ మనకి ఎస్క్యూఎల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లాంగ్వేజ్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్. నెక్స్ట్ 6th రూల్. ఓకే, వ్యూ అప్డేటింగ్ రూల్. ఈ వ్యూ అప్డేటింగ్ రూల్, ఆల్ వ్యూ దట్ ఆర్ థియరిటికల్లీ అప్డేటబుల్ షుడ్ బి అప్డేట్ బై ద సిస్టమ్. అంటే వ్యూ అప్డేటింగ్ రూల్ మనం డేటాబేస్ అప్లికేషన్స్లో డిబిఎంఎస్ ఆపరేషన్స్ ఏంటి, ఇన్సర్షను, డిలీషను, అప్డేషన్ అని చెప్పాం కదండి. అవి అంటే థియరిటికల్గా మనకి అప్డేటింగ్ అవ్వడానికి సపోర్ట్ చేసే అప్లికేషన్ అనేది కావాలి. మనకి ఎస్క్యూఎల్ అనేది ఈ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. మనం ప్రీవియస్ రూల్లో చెప్పుకున్నాం పవర్ఫుల్ లాంగ్వేజ్ని ఎస్క్యూఎల్ అని చెప్పాం. ఆ ఎస్క్యూఎల్లో మనకి అప్డేటబుల్ అప్లికేషన్ కూడా ఉంది. ఆ అప్డేటెడ్ అప్లికేషన్ కంపల్సరీ ఫాలో అవుతుంది, అంటే షుడ్ బి అప్డేటబుల్ బై ది సిస్టమ్. కాబట్టి ఆ రూల్ని ఇది ఫాలో అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా అంటే అప్లికేషన్ ఎప్పుడు మనకి స్టాండర్డ్గా ఉండదండి. సమ్ టైమ్స్లో అదేమవుతుంది, చేంజెస్ అవుతూ ఉంటాయి. అంటే ఈ వెర్షన్ వైజ్ చేంజెస్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ వెర్షన్ వైజ్ చేంజెస్ అవుతున్నప్పుడు ఇది అప్డేట్ అవుతుంది. ఆ అప్డేట్ అయిన రూల్ని కూడా ఇది ఫాలో అవ్వగలగాలి. కాబట్టి ఈ రూల్ని కూడా ఈ కార్డ్ రూల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిలేషనల్ లెవెల్ ఆపరేషన్. దేర్ మస్ట్ బి ఏ ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఆపరేషన్ అట్ ఈచ్ లెవెల్ ఆఫ్ రిలేషన్. సెట్ ఆపరేషన్స్ లైక్ యూనియన్, ఇన్సెక్షన్, మైనస్ షుడ్ ఆల్సో సపోర్టెడ్. అంటే చూడండి, ఇక్కడ ఈచ్ లెవెల్ ఆఫ్ రిలేషన్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్కి ఈ రూల్స్ని మనం ఇన్సర్ట్ చేయాలండి. ఈ రూల్స్ని ఫాలో అవ్వగలిగేలాగా అప్లికేషన్ తయారు చేయగలగాలి. అంటే దేర్ మస్ట్ బి ఇన్సర్ట్ న్యూ డేటా ఇంటూ ది సిస్టమ్, డిలీట్ ఫ్రమ్ ది డేటా, అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా టు బి అప్డేటెడ్. ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో మేనేజ్ చేయగలిగే ఫెసిలిటీని ప్రొవైడ్ చేయగలగాలి. ఓకే, ఈ విధంగా అంటే డేటా అనేది ఓన్లీ స్టార్టింగ్ టైంలోనే ఇన్సర్ట్ చేయటం కాదు, స్టార్టింగ్ టైంలోనే అప్డేట్ చేయటం కాదండి, మిడిల్ ఆఫ్ ది ఆపరేషన్స్లో కూడా ఈ అప్లికేషన్స్ రన్ అవ్వగలిగే ఫెసిలిటీని ప్రొవైడ్ చేయగలగాలి. అలా ఉంటే అది కూడా ఆర్డిబిఎంఎస్ అనేది అవుతుందండి. ఓకే, నెక్స్ట్ 8th రూల్, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. ఓకే, ఇండిపెండెన్స్ అంటే నాట్ డిపెండెంట్. ద ఫిజికల్ స్టోరేజ్ ఆఫ్ డేటా షుడ్ నాట్ మ్యాటర్ టు ది సిస్టమ్. ఇఫ్ సే some files supporting table were renamed or moved from the one disk to another disk, it should not affect the application. అంటే ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే డేటాబేస్ అంతా మనకి ఒకే సిస్టంలో స్టోర్ అయ్యి ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి, లేదంటే ఒకే సిస్టంలో స్టోర్ అయితే ఆ డేటాని వేరే సిస్టంలోకి మనం పట్టుకెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుంది అని అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సీడీ కానీ, డివిడి కానీ, పెన్ డ్రైవ్ కానీ వాడతారు కదా. ఇక్కడ డిస్క్ అని చెప్పాడు, అది లేదా హార్డ్ డిస్క్ కానీ ఏదైనా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి టేబుల్ నేమ్స్ని ఒకవేళ చేంజ్ చేయడం కానీ, డేటాబేస్ నేమ్స్ని చేంజ్ చేయడం జరుగుతుంది. అలా చేంజ్ అయితే ఒకవేళ ఫిజికల్గా మనం నేమ్స్ని మార్చగలిగితే లాజికల్గా ఇన్నర్గా ఉన్న డేటా మీద ఎఫెక్ట్ అవ్వదు. షుడ్ నాట్ ఎఫెక్ట్ ది అప్లికేషన్ మీద ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ చూడండి, ద ఫిజికల్ స్టోరేజ్ ఆఫ్ డేటా షుడ్ నాట్ మ్యాటర్ టు ద సిస్టమ్ ఇఫ్ సే సమ్ ఫైల్ సపోర్టింగ్ టేబుల్ వర్ రీనేమ్డ్ ఆర్ మూవ్డ్. అంటే ఒకవేళ మేబీ రీనేమ్ చేయొచ్చు, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది, డేటాబేస్ నేమ్ చేంజ్ అవుతున్నంత మాత్రాన ఇన్నర్గా ఉన్న అప్లికేషన్ మీద ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు. నెక్స్ట్ లాజికల్ ఇండిపెండెన్స్. ఇఫ్ దేర్ ఈజ్ ఏ చేంజ్ టు ఏ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్, ద యూజర్ వ్యూ ఆఫ్ డేటా షుడ్ నాట్ చేంజ్. ఓకే, సే ఇఫ్ ఏ టేబుల్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ 2 tables, ఏ న్యూ షుడ్ గివ్ రిజల్ట్ టు ద జాయిన్ ఆఫ్ ది 2 tables. దట్ రూల్ ఈజ్ మస్ట్ డిఫికల్ట్ టు సాటిస్ఫై. అంటే ఏం లేదండి, ఇక్కడ ఫిజికల్ స్ట్రక్చర్ని మనం ఒకవేళ చేంజ్ చేసినా సరే ఇన్నర్గా ఉన్న అప్లికేషన్ మీద ఎఫెక్ట్ అవ్వదు.
ఇక్కడ ఏమవుతుంది, టేబుల్ స్ట్రక్చర్ని, లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే టేబుల్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ, అందువల్ల ఇండిపెండెన్స్ అన్న దేని మీద డిపెండ్ అవ్వదు. ఒకవేళ టేబులర్ ఫార్మేట్లో ఉన్న ఏదైనా స్ట్రక్చర్ని మనం చేంజ్ చేసినా సరే అది అప్లికేషన్ మీద ఎఫెక్ట్ అవ్వదు. ఒకవేళ ఒక టేబుల్ని 2 టేబుల్ కింద మార్చడం జరిగిందండి, అంటే అవసరానికి తగ్గట్టుగా, అప్పుడు ఏమవుతుంది, ఈ 2 టేబుల్ అయినప్పుడు ఒక టేబుల్కి ఒక వ్యూని ఫాలో అవుతాం, 2 టేబుల్స్ అయితే ఇంకొక న్యూ వ్యూని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యూ ఉపయోగించుకొని జాయిన్ ఆఫ్ 2 టేబుల్స్ని జాయిన్ చేస్తాం. దిస్ రూల్ మస్ట్ డిఫికల్ట్ టు సెట్, అంటే అలాంటి టైంలో కొంచెం డిఫికల్ట్ అవుతుంది తప్ప ఎంటైర్ డేటాబేస్కి ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఫిజికల్గా డేటాను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ను మూవ్ చేసేటప్పుడు ఏవైనా చేంజెస్ చేసినా ఎఫెక్ట్ అవ్వదు. లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం మైన్యూట్ చేంజెస్ చేసినా సరే అది ఎఫెక్ట్ అవ్వదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 10th రూల్, ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్ అంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. The database should be able to conform its own integrity rather than using other programs. Key and check constraints triggers should be stored in data dictionary. These also make RDBMS independent of front end. అంటే మనకి ఇంటిగ్రిటీ అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రూల్స్ అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయండి, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రీవియస్ రూల్స్లో చెప్పినట్టు ఫిజికల్ ఇండిపెండెన్స్ కానీ లాజికల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకపోవటం వల్ల ఒక దాంట్లో చేంజెస్ ఏమైనా చేసినా వేరే దానికి ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ ఫిజికల్గా చేంజెస్ చేసిన ఎఫెక్ట్ అవ్వదు, లాజికల్గా చేసిన ఎఫెక్ట్ అవ్వదు. అలాగే రూల్స్ని కూడా మనకి ఏవైనా సరే ఇవ్వటం, ఆ రూల్స్ని మార్చడం వల్ల కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకపోవటం వల్ల దీని ద్వారా కూడా, అంటే ఇంటిగ్రిటీ ద్వారా కూడా డేటా బేస్ అప్లికేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నా. అవే కొన్ని ఏంటంటే కీస్ అండ్ చెక్ కన్స్ట్రైంట్స్, ట్రిగ్గర్స్. ఈ అంటే ఎగ్జాంపుల్స్గా మనం ఇవి కూడా ఇంటిగ్రిటీ రూల్స్ అనమాట. ఓకే, కీస్ ప్రైమరీ కీ కానీ ఓకే ఫారెన్ కీ కానీ ఇలాగ మనం నెక్స్ట్ లెసన్లో చెప్పడం జరుగుతుంది. ఆ కీస్ ద్వారా లేకపోతే కన్స్టెంట్స్ ద్వారా, ట్రిగ్గర్ ద్వారా మనకి ఈ ఇంటిగ్రిటీ రూల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాని ద్వారా కూడా మనకి ఈ అప్లికేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వదని అందువల్లనే ఇక్కడ ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్ అంటున్నాం, నాట్ ఏ డిపెండెంట్ అప్లికేషన్, ఇట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ అప్లికేషన్, ఇట్స్ వర్క్ ఎంటైర్లీ అని చెప్పి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్. ఆల్ ఆర్ ఇండిపెండెంట్ అప్లికేషన్స్ అండి ఇవి. ఏ డేటాబేస్ షుడ్ వర్క్ ప్రాపర్లీ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఏ నెట్వర్క్. దిస్ లేస్ ఫౌండేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్. ఎక్కడైనా సరే ఈజీగా డేటాబేస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, అంటే మనం ఈజీగా దాన్ని ఎక్కడ పడితే అక్కడికి త్రూ నెట్వర్క్ ద్వారా షేర్ చేసుకోవచ్చు, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ ద్వారా అక్రాస్ ది నెట్వర్క్. మరి నవేడేస్ ఇప్పుడు ఉపయోగించే డేటాబేస్ అప్లికేషన్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్స్ ఏనండి. అంటే ఒక ప్లేస్లో మనం డిజైన్ చేసుకుని ఎక్కడ ఏ బ్రాంచెస్ కావాలితే ఆ బ్రాంచెస్కి ఈ ఎంటైర్ డేటాబేస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్లే కదా మనకి ఈ రోజుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఈజీగా డేటాబేస్ని యాక్సెస్ చేయగలిగే ఫెసిలిటీ జరుగుతుంది. కాబట్టి ఇది డిస్ట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్. ఏ డేటాబేస్ షుడ్ వర్క్ ప్రాపర్లీ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఏ నెట్వర్క్. ఈజీగా మనం డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్ అనేది ఇక్కడ రన్ చేయటం అవుతుంది. ఇక్కడే మనకి డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ని ఓకే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ రూల్ మనకి నో సబ్వర్షన్ రూల్. ఇఫ్ లో లెవెల్ యాక్సెస్ ఈజ్ అలౌడ్ టు ఏ సిస్టమ్, ఇట్ షుడ్ నాట్ ఏబుల్ టు సబ్వర్ట్ ఆ బైపాస్ ఇంటిగ్రిటీ రూల్ టు చేంజ్ ఆఫ్ డేటా. నాట్ ఏబుల్ టు bypass integrity rule to change data. This can be achieved by some short looking or encryption. అంటే ఈ సబ్వర్షన్ రూల్ అంటే ఏంటంటే బైపాస్ రూల్ అండి. ఈ బైపాస్ రూల్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే డేటాబేస్ యాక్సెస్ అనేది అప్లికేషన్లో ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ద్వారా అంటే స్ట్రాంగ్గా మనకి స్టోర్ చేసుకుని పెట్టుకోవడానికి
ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నాం. ఇఫ్ ఏ లో లెవెల్ యాక్సెస్ ఈజ్ అలౌడ్ టు ఏ సిస్టమ్, ఇట్ షుడ్ నాట్ ఏబుల్ టు బైపాస్. అంటే బైపాస్ అంటే ఏంటి? డైరెక్ట్గా యాక్సెస్ చేయకుండా ఇండైరెక్ట్ యాక్సెస్ చేయగలిగితే దాన్ని బైపాస్ అని అంటాం. అలాగా ఇండైరెక్ట్ యాక్సెస్ అనేది ఇక్కడ ఉండదు, అంతా డైరెక్ట్ యాక్సెస్. అంటే మనకి ఈ యాక్సెసింగ్ క్రెడెన్షియల్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. యాక్సెసింగ్ క్రెడెన్షియల్స్ ఉంటేనే డేటాబేస్ అనేది జరుగుతుంది. అందువల్లనే ఇక్కడ సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ అప్లికేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ మనకి ఇప్పుడు చెప్పిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రూల్స్ మొత్తం అంటే మొత్తం మనకి 13 రూల్స్ వస్తాయి. అంటే రూల్ 0 నుంచి మనం కౌంట్ చేసి పెట్టుకుంటే మొత్తం ఎన్ని రూల్స్? 13 రూల్స్. ఓకే, 12 రూల్స్ అని చెప్తున్నాను. 13 రూల్స్ని కంపల్సరీ ఈ ఎస్ఏ క్వశ్చన్ అండి. ఈ ఎస్ఏ క్వశ్చన్లో మీకు 13 రూల్స్ని మీరు రూల్స్ లాగా మీరు రాయగలిగితే ఈజీగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే, కార్డ్ రూల్స్, ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్. ఓకే, థ్యాంక్ యూ.